అమర్నాథ్ యాత్రను ఇవాళ నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. జమ్మూ కాశ్మీర్లో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. పహల్గామ్, బాల్తాల్ బేస్ క్యాంపుల నుంచి ఈరోజు అమర్నాథ్ యాత్రను నిలిపివేశారు అధికారులు. వాతావరణ పరిస్థితుల్ని బట్టి రేపు సాయంత్రం ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు గత 2 రోజులుగా అమర్నాథ్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో కొండ ప్రాంతాల్లో ఒక్కసారిగా వరదలొచ్చాయి. దీంతో జెడ్మోడ్ దగ్గర రహదారి కోతకు గురైంది. దీంతో అమర్నాథ్ యాత్రకు వెళ్తున్న భక్తులు వరద నీటిలో కొట్టుకుపోయారు. ఈ ఘటనలో ఓ మహిళా భక్తురాలు మృతి చెందగా మరో 10 మంది గాయపడ్డారు. అమర్నాథ్ యాత్రను ఇవాళ నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. జమ్మూ కాశ్మీర్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాతావరణ శాఖ ఓవైపు హెచ్చరికల్ని కూడా అధికారులకు ఇవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. పహల్గామ్, బాల్తాల్ బేస్ క్యాంప్ నుంచి ఈ రోజు అమర్నాథ్ యాత్రను నిలిపివేశారు అధికారులు. మనం చూడొచ్చు, పెద్ద ఎత్తున అక్కడ ప్రవాహం వస్తుంది. కొండ చర్యల నుంచి జాలువారుతున్నాయి వర్షం. కొండ చర్యలు విరిగిపడుతూ వర్షం వెళ్తున్న నేపథ్యంలో 2 మహిళలు కూడా అందులో కొట్టుకుపోతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. పరిస్థితుల్ని బట్టి రేపు యాత్ర తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత 2 రోజుల నుంచి అమర్నాథ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమర్నాథ్కు వెళ్లే దారిపై కొండ చర్యలు విరిగిపడి సిచ్యువేషన్ ని మనం చూడొచ్చు. కొండ చర్యలు విరిగిపడి వరద ప్రవాహం ఫ్లో అవుతున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం. మహిళ కూడా ఈ ప్రవాహంలో కొట్టుకుపోతున్న విజువల్స్ మనం చూడొచ్చు. అమర్నాథ్ యాత్రను ఈ రోజు నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. గత 2 రోజుల నుంచి అక్కడ భారీగా వర్షాలు పడుతున్నాయి. వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించిన నేపథ్యంలో అధికారులు నిర్ణయం తీసుకుని ఈ రోజు యాత్రను నిలిపివేశారు.